పెద్దలందరికీ మొట్టమొదటిగా మేము అవార్డు చెప్పాలి. చిన్న ఏదో రాజకీయ నాయకుడు లీడర్ లాగానో లేట్ కాకూడదు. 4 o'clock ఆఫీస్లోకి కంచెంత పైకి రావాలనుకున్నాం. అనుకోకుండా వాళ్ళ అనవాడు వర్క్ అవ్వడంతో మధ్యాహ్నంతో పరిగెత్తినా కూడా అక్కడ వర్షం పడటం ట్రాఫిక్ జామ్ అవ్వడంతో చాలా హడావుడి అయిపోయింది. సో ప్రజలందరికీ ఈ ఆలస్యంగా క్షమించవచ్చు. శేషబాబు గారితో మా అనుబంధానికి 16 ఏళ్ల వయసు దాదాపుగా. వారు వచ్చినప్పటి నుంచి కూడా ఈ దైవ కార్యక్రమాలు కావచ్చు, ఈ కవిత్వం కావచ్చు, తర్వాత వారిలో ఒకటి నమ్మడం కూడా ఉంది. చాలా కళ ఉన్నది. యాక్చువల్గా ఇంకా వారి పూర్తి టాలెంట్ మనము సాకేట్ వాళ్ళు వాడుకోలేదు. మనం చేసేలా నవ్వుతాం తెలుసు కాబట్టి. చాలా కళలు వ్యక్తి, చాలా సభ్యులు. అది ఆయన మా పరిచయం గురించి, తర్వాత ఈ జీవన వేదం గురించి నన్ను చూసి చెప్పమన్నారు. ఆయన రాసిన పుస్తకం చదివి చెప్పేటువంటి అర్హత ఉండదు నాకు తెలియదు. నేను చదువుతాను, కవిత చదివితే చక్కగా ఉంది, బాగుంది, చదువుతాను తప్ప ఆయన దానిని చెప్పేటటువంటి అర్హత ఉందో నాకు తెలియదు. నేను నాకు తోచినంతలో నాకు నచ్చిన కవితలు శాంపుల్ చదువుతాను. చాలా గొప్పగా రాశాననిపించింది. జీవన వేదంలో పెట్టిన దానికి పేరుకి పిల్లవాడు తల్లి దగ్గర తప్పట్లేదు మొదలుపెట్టి ప్రయత్నించడం, తండ్రి ఏ రకంగా పెంచుతాడు, తర్వాత తప్పులు ఏం చేస్తారు, ఈ ఆధునికత ఏమిటి, నేర్చుకోవాల్సిన ఏమిటి, ఆధునికతలో పట్టించుకోకూడదు ఏమిటి, చివరికి భగవంతుడు పంపించే లిఫ్ట్ ఏమిటి, లాస్ట్ లిఫ్ట్ దాకా చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. దానిలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఏదో కోచింగ్గా చెప్పడం కాకుండా ఒక మనిషి సన్మార్గంలో ఎలా పోవాలో కూడా ఉంది, ఒక సందేశం ఉంది. తర్వాత పడుతూ యువత గురించి ఆయన ఆవేదన ఉంది. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా వహించాలనేటువంటి సందేశం ఉంది. నిజంగా దీనిలో చాలా, అంటే నేను ఒకసారి చదివాను కానీ చాలా బాగుంది. దీనిలో నిజంగా పిల్లలందరికీ చదివితే వాళ్ళు కనుక అర్థం చేసుకుని ఈ బుక్ కనుక పాటించగలిగితే వాళ్ళు 100% సంస్కారవంతమైన సజ్జలుగా మాట్లాడారు. సో దీనిలో ఒక 10 శ్లోకాలు నేను ఇలా గేయాలని చదువుతాను. మామూలుగా మాట ఎవరన్నా చెప్తే మనం కొంత స్లోగా ఎప్పుడు ఎంత సంపాదించినా, ఆస్తి ఎంత సంపాదించినా గర్వం రాకూడదని అంటే మాటలు అనుకుంటాం. కవితలో ఏంటంటే కవితలో ఒక శృతి, ఒక దాన్ని ఏమంటాం భాష కలపడం వల్ల మనసు అర్థుకుంటుంది. అది ప్రతిదానికి గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట ఉంది, మౌనత్వాన్ని ఎదగమని ఒక్క మనకు నేర్పింది, ఎదిగిన కొద్దీ ఉడగమని అర్థం అందులో ఉంది. ఇది చాలా బాగుంది. వృత్తి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వాడుకుంటారు. ఎందుకంటే ఆ కథ పూర్తికైనటువంటి వాళ్ళు అర్థకుంటుంది. అదే రకంగా ఈ గేయాల్లో కూడా ఈయన కవిత్వంలో కూడా చాలా ఆయన మొదలు పట్టుగానే గురువందనం అంటూ, అంటే ఆయనే చెప్పడానికి అంటారు, గురువందనం అంటూ గురుబ్రహ్మను తలుచుకున్నారు, విష్ణువు తలుచుకున్నారు, తర్వాత తల్లిని తలుచుకున్నారు. తర్వాత ఇంకొక అద్భుతమైన కనిపించింది ఏంటంటే ఊపిరి సీరియల్ ఒక దానిలో రచించడం నా ఊపిరి, అది అందరికీ రుచించడం నా సిరి. ఎంత బాగా చెప్పారు. అది అందరికీ రుచించడం నా సిరి అంటే సంపదగా భావిస్తున్నారు. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తే, అంటే ఆయనకు కావాల్సింది ఏంటి, ఆనందం అంతే. అందరూ అప్రిషియేట్ చేస్తే చాలా. ఒక కవిత కావాల్సినటువంటి ప్రాథమిక కోరిక వెలుగుచ్చారు. తర్వాత అమ్మ గురించి చెప్తూ ఆకాశమంత గొడుగు పట్టి నాకు స్వర్గతుల దారి చూపి ఆపదల తప్పించిన చుక్కాని మా అమ్మ, ఆయువైన ఆశల ప్రాణవాయువై పిలిచి అగ్ని సదృశమైన ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆలోచన జ్ఞానదీపాన్ని వెలిగించిన ఆది గురువు మా అమ్మ. నిజమే, తల్లికి ఆది గురువు అన్న పదం కన్నా వేరే పదం మనం వాడేటువంటిది లేదు. ఎందుకంటే ప్రతి అడుగులు తల్లి నేర్పిన తర్వాతనే పెద్దవాళ్ళు అవుతాం. ఇంకొకటి అద్భుతంగా ఎక్కువ చదువు ఇచ్చేయడం ఏదైతే చాలా బాగున్నాయో ఆయన చమత్కారం అండి, చతురతనండి, ఆయన టాలెంట్ అనేది దేని గురించి అది మాత్రం చదువుతాను. నాన్న తండ్రి గురించి చెప్తూ పరభాషలంటూ హిందీ ఆంగ్లాలలో ప్రావీణ్యం సంపాదించాలని, చదువు ప్రపంచ జ్ఞానమే చాలదు, ప్రాచీన సాహిత్యము, లలిత కళలు హృదయ ఆదిత్యాన్ని కుసుంకోమనం చేస్తాయని, ఆటపాటల పోటీలే
పనులు ఆరోగ్య రక్షణకు ఆవశ్యకాలని వయస్సుకి ఆదాయానికి మించిన బాధ్యతలు బరువులై బ్రతుకొని భారం చేస్తారని నాన్న నడిపించలేదు. ఇక్కడ ఏమనుకుంటామంటే ఆవిడ తండ్రి ఎక్కువ ఆశ పెట్టి పరిగెత్తి డబ్బులు దగ్గర కూల్గా పోవాలని అనుకుంటాం. కానీ అలా చెప్పి తండ్రి కొడుకుని తగ్గించుంటాయి. అందుకే నేను కోసం ఏం చేశారంటే బ్రతుకుని భారం చేస్తారని నాన్న నడిపించలేదు, పరిగెట్టించాలి బ్రతికిపోయింది. ఎంత బాగా అది నేను చదువుతూ చక్కగా మిగిలిపోయినట్టు ఎంత బాగా చెప్పారు. ఆయన బాధ్యత బరువు ఇబ్బందిగా చెప్పి వచ్చారు కానీ దాని అవసరం చెప్పారు. ఈ ఒక్క మాటలు ఏమని వాళ్ళ నాన్నగారు పరిగెట్టించారు బ్రతికిపోయి కూడా అవసరంగా రాశారు. ఇంకొకటి మనకు సంబంధించింది అమ్మ బ్రహ్మ. 30లకు చేరవుతున్న వారికి 60 అనుభవాలు అమరాలి ఖచ్చితంగా, జనరేషన్ గ్యాప్ 30 years. కానీ ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు? దాని గురించి చెప్తున్నారు. అర్థమైతే అందుకుంటే శిరసా వహిస్తే మరి అన్నయ్య కదా అందరికి బ్రహ్మ. ఈ అనుభవాలు అనేటువంటి వాటికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. పెద్దవాళ్ళు చెప్పారు, మా జనరేషన్ అంటారు కానీ దాని విలువ చెప్తున్నారు. అది శిరసా వహిస్తే అందరికీ బ్రహ్మ అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ప్రస్తుతం హాట్ టాపిక్ నీరు గురించి చాలా చక్కగా చెప్పారు. దండిగా ఉన్నప్పుడు చేస్తారు దండగా, గుర్తుండి పోతూ ఉంటే అరుస్తారు ఆర్థిక, విలువెరిగి వాడుకుంటే పన్నీరు, చివరికి వాడితే కడకు నీరు కన్నీరు. ఇంతవరకు చెప్పారు. నీరు జాగ్రత్తగా విలువెరిగి వాడుకోవాలని చెప్తుంది. తర్వాత దీనిలో కూడా మనకు ఒక సందేశం ఉంది చాలా మందికి. అంటే హిందూ మతంలోనే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి, అంటే అన్ని మతాలు చెప్తాయి అన్నమాట. సారీ, హిందూ మతం అన్ని మతాలు కూడా మనకి సాయం చేయమని చెప్తారు. నిత్యం సాయము సాయము బాబా బాబా అంటూ ఉంటే నువ్వు ఎప్పటికీ సాయిబాబా కాలేదు. మరి ఏం చేయాలి మనం? అందుకు చెప్తున్నారు ఆయన, నీ నిత్యకృత్యం పనులకు సహాయపడడం అయితే నువ్వే ఒక సాయిబాబా. అంత చక్కటి సందేశం చెప్పారు చూడండి. తర్వాత ఈ మనుషుల్లో ఉన్నటువంటి తేడాల గురించి కూడా వారు కామెంట్ చేశారు, చక్కగా చెప్పారు. ఎందుకు వినాలి అని. నీ పూర్వీకుల పేర్లన్నీ దేవీ దేవతలే. కానీ తమిళలో చాలా పెద్దవాళ్ళ పేరు కూడా దేవతలే. నీ దేశంలో ఊళ్ళన్నీ దేవతలే. మరి ఆ పేరున్న వారంతా అర్థములంటే అదే రక్తం ప్రవహించేది నేమని వినాలి, నీ మాటలు వినాలి. ఈ గ్యాప్స్, మనుషుల మధ్య గ్యాప్స్ గురించి వారు చెప్తున్నారు. ఇంకొకటి బాగుంది, చదువుతారు. ప్రధానమంత్రి అయినా సాధారణ వ్యక్తి అయినా తప్పనిసరిగా నిరీక్షించాల్సింది తాను ఎక్కాల్సిన వ్యక్తి వచ్చేది. అంతే కదా, స్నేహితులు కూడా చాలాసార్లు మధ్యలో అయిపోతే హ్యాచిపోయింది. ఏ లిఫ్ట్ అయినా రావాల్సి కూడా వస్తుంది. ఆ ఏ లిఫ్ట్ దాంట్లో మనం ఏ భావాలు తీసుకోవచ్చు. ఇంకొక నీళ్లు నీ ప్రాణాలు. నీలి మేఘం ఆవహించినప్పుడే ఆశ్రయం ఎదుర్కోవాలి. వరద వచ్చినప్పుడే నీళ్లు నీ ప్రాణాలు దాచుకోవాలి. నిజమే, నీటి మేఘం ఉన్నప్పుడే మనం చూసుకుని ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి, ఎక్కడ దాచుకోవాలి, ఏం చేయాలి అనేది. వరద వచ్చినప్పుడు నీళ్లు నీ ప్రాణాలు దాచుకోవాలి. నిజమే, ఇప్పుడు వరద వస్తుందో మళ్ళీ సముద్రంలో వదిలేస్తున్నాం. ఆదేశం మళ్ళీ కేవలం ధవళేశ్వరం నీళ్ళు వదిలేశారు, కరువు చుట్టూ కరువుపోతుంది. సో దీనిలో సందేశం ఏంటంటే గవర్నమెంట్ కూడా వరద వచ్చినప్పుడు నీళ్లు నీ ప్రాణాలు, ఎందుకంటే వరదలో చాలా దూరాలు జరుగుతుంటే వాటిని తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వాళ్ళకు కూడా ఒక చూడగట్టించారు. ఏంటంటే పూర్వం ఇచ్చేవాడు అక్కడక్కడ అనిపించేవాడు. తమలో తాము మాట్లాడుకుంటూ రకరకాల అంగ విన్యాసాలతో తమను సృష్టించిన వాడితో తమలాడుతూ ఉండేవాడు. అంటే మనం అందరం చూస్తున్నాడు, ఊళ్ళలో చూసేవాడు, చెట్టులో జరగడం. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఆ పిచ్చి వాళ్ళకి వీళ్ళకి తేడా సెల్ మాత్రమే. చూస్తావా సెల్ పోవడానికి అదే అడుగుతుంది కదా, మనకు కనపడదు. ఎంత బాగుంటున్నాం, చాలా బాగా. ఆ పిచ్చి వాళ్ళకు వీళ్ళకు తేడా ఏమిటో ఒక సెల్ మాత్రమే. ఇదొకటి చాలా బాగా చెప్తారా. ప్రకృతి ఒడిలో మనం పడుకుంటే సేద తీరి సుఖం లభిస్తుంది. మన ఒడిలో ప్రకృతిని పడుకోబెట్టుకోవాలనుకుంటే ఆనందం హద్దు మీరి బ్రతుకు కుదురుతూ అయిపోతుంది.
అని గౌరవిస్తున్నారు. వివాహ సమయంలోనైనా వధువు చీర కట్టినందుకు, బరువనుకోకుండా మరణసూత్రం మెడలో ధరించినందుకు, భర్త ఉన్నంత కాలం మొసట కుంకుమ అలంకరించుకున్నందుకు సాంప్రదాయమా మీకు జోహార్. దీనిలో నాకు సెకండ్ కూడా కనబడుతుంది. ఏంటంటే వివాహ సమయంలోనైనా అన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి కొన్ని పాటించట్లేదు. సాంప్రదాయానికి జోహార్లు చెప్తూ వివాహ సమయంలో అన్నారు అంటే అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే పాటించట్లేదు అనేటువంటి వారి ఆవేదన తెలియజేస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఒకటి బాగుంది. మనం చాలా వాడుకలో అంటే ఇట్లా ఒక భాషతో చక్కగా అన్నారు. కానీ ఏంటంటే అవకాశం దక్కగానే ఆయన అవుట్ ఆఫ్ రీచ్. నిజమే, చాలా మంది అప్పటిదాకా మాట్లాడతారు, వాళ్ళకి అవకాశం రాగానే అవుట్ ఆఫ్ రీచ్ మోడ్లో పెట్టేస్తారు. అవసరం తీరగానే అతని సెల్ఫ్ స్విచ్ ఆఫ్. అప్పటిదాకా మనం ఒకసారి రీచ్ చేయగానే ఒక్కరింటికి తెచ్చేస్తాం. అదేమో అవసరం తిరిగిపోతే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా దూరం అయిపోతారు. కృతజ్ఞుడి మనసు ఎప్పుడు సైలెన్స్ మోడే. ఇంకొకటి బాగుంది, అంతా సమత్వమే. వాళ్ళెంత బద్ధశత్రువులు అంటే పొరపాటున ఒకరికొకరు ఎదురైతే వాళ్ళ నీడలు కూడా వ్యతిరేక దిశలోకి మారిపోతాయి. ఎంత బాగుంటాయి ఆ మ్యాచింగ్. వాళ్ళ నీడలు కూడా వ్యతిరేక దిశలోకి మారిపోతాయి. ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. నీడలు అపోజిట్ కావాలి అంటే వాళ్ళ కక్ష బాగా ఎంత ఉందో చెప్పడానికి చక్కటి ప్రయోగం చేశారు. మళ్ళీ దానిలోనే మంచి చెప్తున్నారు మనకి. ఏంటంటే వాళ్ళకి తెలియక కానీ నిలబడితేనే నీడ, పడి పోతే ఏమవుతుంది వాడి తప్ప శ్మశానంలో శత్రుత్వం సాధ్యం కాదు. అంత సమర్థం. తొలి అడుగు. సముద్రాలు దాటగానే సాంప్రదాయాలకు, సంపాదన రాగానే సంస్కారానికి, హక్కులు అమరగానే బాధ్యతలకు, చిక్కులు తీరగానే దైవానికి తిరోధకాలు ఇవ్వండి. ఇస్తే అదే మీ తిరోగమని తొలడు. అంటే అందరూ చేస్తున్న పనులు యాక్చువల్గా అది కూడా ఆయన బాధ చెప్పి మంచి ఉండమని చెప్తున్నారు. అందిరాని ఆనందం. వయసులో ఉన్నప్పుడు, ఓపిక బాగా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఇరుకు గదుల్లో సర్దుకుపోతారు. వయసు దిగాక, ఓపిక తగ్గాక, పిల్లలు ఎదలు దాటాక లంచంలో నొప్పలో దిక్కుముక్కుమంటూ ఉంటాం. ఎందుకు గ్రామం నడుచుకోరు కదా. ఆ లంచని వార్ధక్య సుఖంగా వారసులకు అందించాలని అలసిపోతూ సొలసిపోతూ పనివాళ్ళకి పని కనిపిస్తుంది. ఇదొకటి బాగుంది, మంచి. కొమ్మ నుంచి పూలు పళ్ళు తెంపుకో, కొమ్మ తెంచి చెట్టు కూర్చి కాదు. చాలా మంది చేసే పని అది. కొమ్మ వంచి పూలు పళ్ళు తెంపుకో, కొమ్మ తెంచి చెట్టు కూర్చి కాదు. మనసు పంచి మంచిని పెంచుకో, మనసు పుంచి కాదు, మాట పుంగి కాదు. నిజంగా అందరూ పాటిస్తే అందరూ ఆనందంగా ఉంటుంది. ఇబ్బంది లేదు. జనగమనం బాగుంది. దేవుడు అనుకుంటున్నప్పుడు దీని గురించి అందరూ జనగమనం ఏంటంటే దేవాలయాల్లో దర్శనాలకు స్వల్ప సంఖ్యలో జనం, గాంధీ షాపుల ముందు మాత్రం బారులు తిరుగుతున్న వైనం, మనుష్యులను జయిస్తోంది మహమ్మారి వ్యసనం, వారి బలహీనతని తన బలంగా మార్చుకుంటే వ్యవస్థితి. ఇది దారుణ గమనం. నిజమే, మనం చూసుకుంటాం. ఎంత చేయాలో ఫ్రీగా ఇస్తున్నారో, డబ్బులు మంచి పెడుతున్నారో అనుకుంటాం. దాన్ని చక్కగా కవితలు పెట్టారు. నిజమే, ప్రయత్నించాలి అని చెప్తున్నారు. కొందరు ఎదుటివారి అంగవైకల్యాన్ని జారిపడక తమ మనోవైకల్యాన్ని ప్రదర్శిస్తారు. కన్నీళ్లు అడగంటూ లేని ప్రపంచం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. వికలాంగుల హృదయంలో చోటు ఇవ్వాలి. అయితే మనం చాలా మంది కుంటోడు వాడు కుంటోడు అంటే బాధేస్తుంది. దేవుడి చెప్పినటువంటి వైకల్యం అది. మనకి ఎవరే కాబట్టి అంత సంతోషంగా ఎవరు పెట్టుకోవాలి, కానీ మనకి విమర్శ పడదు. అంటే ఆయన చాలా మంచి హృదయంతో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకొకటి ఆంటీ అంకుల్. ఆంటీ అంకుల్ అనే ఆంగ్లపదాలు తెలుగు వ్యవహారికంలో జొరబడి బంధుత్వాలని బంధాలని పరచలు చేస్తున్నారు. వాకిట్లోంచి పరాయి పిల్లలు, ఇంట్లోంచి అక్క చెల్లెల పిల్లలు అదే ఏడుపు అదే పిల్లలు. అది అక్కమామయ్యలకు చిరాకు తలుపు. ఏం చేస్తాం, మారుతున్న కాలానిదే కదా చివరికి వెళ్ళిపోతుంది.
కానీ ఇరిటేటింగ్గా ఉంటుంది. మంచి బెగ్గర్స్ కూడా అనుకూలంగా అవ్వాల్సింటారు నేను. అంటే ఆ పర్సన్ ఈ ఆధ్యాత్మికమైనటువంటి దానికి విలువపోయింది. అది మనసు ఎవరు ఏంటనేది అది గౌరవానిగా మర్యాదగా విలువాలనేది అంటే తెలియ వాళ్ళు కూడా ఆధ్యాత్మికం తెలుగుతుంది. అదే అత్తయ్య గారు అత్తయ్య మాయ ఆనందము, అమ్మ నాన్న అనేటువంటి ఆనందము ఉండదు. అదే ఆయన బాధకి చక్కగా కవిత రూపంలో నిరూపించారు. ఎగిరేది పావు రమ్ము, ఎగిరించేది పావు రమ్ము, కులికేది గర్ల్ ఫ్రెండ్, కులికించేది ఫస్ట్ ఫ్రెండ్. కృతజ్ఞులు పని కోసం ప్రయత్నించేటప్పుడు ఆ పని అవుతున్నప్పుడు ఉండే ప్రత్యేక శ్రద్ధ పనవగానే పనికి మానేది అవుతుంది. ఏదో కావగానే చెప్పలేదు ఎంతమంది చూస్తారు ఉద్యోగులు తప్ప. ఇది మాత్రం నిజంగా చేతిలో కదా చాలా బాగా చేయాలంటే ఆ పని అయ్యేదాకా ఉంటారని అంటపడతారు. అయిపోతుంది పడవగానే అసలు మనం కూర్చున్నామా సూర్యుడు కూర్చున్నామా అది కూడా మనిషిలో ఇంకా అయిపోతుంది కదా. ఇంకొకటి చక్కగా చెప్పాను గురువు గురించి. మనకి వంకర నమస్కారం. సంవత్సరం పొడవునా షాపింగ్లకి, హోటళ్ళకి, తిరణాలకి తెగతిరిగి డబ్బు తగలేస్తారు. జలసాలకి, ఫ్యాషన్లకి వేలు లక్షలు వెచ్చిస్తారు. కానీ నెలకోసారైన గుడికెళ్ళి మన ఖర్చులకి డబ్బిచ్చిన వాడికి ఒక వంకర వందనమైనా చేయం. ఆ వంకర అంటంలో ఆయన కసి కోపం బిడ్డలు ఈ షోపులు షాపింగ్లు ఖర్చు పెట్టింది గుడికి దేవుడికి ఎన్ని చెప్తారు. మన ఖర్చులకి డబ్బులిచ్చిన వాడికి ఒక వంకర నమస్కారమే వందనమైనా చేయవాలంటే ఆ వంకర అనేటువంటి ఆ పదప్రయోగంలో ఆయన బాధ ఉంది అంతే కదా. అంటే అన్ని బాగున్నాయి. దీని పెట్టే నేను చదవడం మొదలు పెడితే మీ బుక్స్ చదవాలి. కానీ ఇంకోటి ఇది ఒకసారి కాదు 2 సంవత్సరాలు చాలా బాగుంటుంది. పుణ్యం సంపాదించడం చాలా సులువు అని చెప్తున్నాను. వృధా అవుతున్న నీటి కొడాయి కట్టేసి రోడ్డు దూరాలతో ఉద్యోగికి చేయూతనిచ్చి రోజుకోమారైనా ఉంటే తల్లిదండ్రులని లేదా వారి జ్ఞాపకాన్ని పలకరించి ఆర్తులకు అవసరాన్ని ఉపకారం చేసి నిజంగా చక్కగా పుణ్యం సంపాదించడం అనుకుంటున్నాం. దేవుడు కూడా సాయిబాబా అంటే పక్కవాడి సాయం చేస్తుంది ఇలాగా దేవుడు మనకు కరుణిస్తాడు అనుకుంటున్నాం. అలాగే ఎంతమంది నేను చూసిన హోటల్లో వాష్ బేసిన్ తేడా వేసుకోతే నేను పోయి కట్టేసి అవమానం అవుతాను. ఎవరు పోయి ముందుకు ఎవరు తీయకపోతుంటారు. అది చాలా చక్కగా మనిషి ఉన్నటువంటి దాన్ని ఏమన్నా స్వభావం ఆ స్వభావాన్ని చాలా చక్కగా దీనిలో కవిత రూపంలో రాశారు. లాస్ట్ ఇది ప్రభు ఈ భార్యాపిల్లలు బంధుమిత్రులు సిరి సంపద విద్యావాకులు అన్ని భగవాన్ నీవని గురించినవే. అహం ఒక్కటి దరిచేరకుండా అహర్హము కాపాడుతూ ఖండించవా ప్రభు అని చక్కటి ప్రార్థన చెప్పారు. నిజమే ఇప్పుడు మనిషికి ఎన్నుందా అన్ని సిరి సంపద మనకు వచ్చిన విద్య అన్ని సరస్వతి కటాక్షమే దేవుడు ఎదుగుతుంది. కానీ ఎక్కడ నేను కష్టపడ్డా, నేను సంపాదించా, నేను డైరెక్టర్ చదివాను, PhD సంపాదించా అని చెప్పి అందుకని ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది స్టేట్మెంట్ వాళ్ళకి ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోమని చెప్పాను. అట్లా నేను చదివింది ఐ థింక్ ఒక 30 దాకా ఉంటాయి. ఇంకా ఇది 120 ప్రతిదీ కూడా దేనికంటే చాలా అద్భుతంగా అంటే ఈవెన్ నేనే అంటున్నాను. ఇది కనుక ఒక 15 నాడు 20 నాడు ఇచ్చి వాటి కనుక పాటిస్తే దీనికి మించినటువంటి ఆ జీవవేదం పేరు చక్కగా పేరు పెట్టారు. పెట్టి ఇంకోటి జీవవేదం అంటే ఏదో పుస్తకాలు చదువుకునేది మాకు సంబంధించినది కాకుండా మీ కవితలో మినీ భావాలను పెట్టారు. యాక్చువల్గా మినీ భావాలు కాదంటే అన్ని భావాలు చెప్పేశారు. మనకు ఒక మనిషికి జీవితంలో సత్మార్గంలో పోవడానికి కావాల్సింది దశ అన్నీ మీరే నిర్దేశించేశారు. అది కూడా ఏంటి ఎక్కడ బోధ పట్టకుండా ఏదో రాసుకుంటూ కాకుండా చక్కగా మాటలు నచ్చేట్టుగా నాకు చాలా బాగా రాశారు. ఇది చాలా బాగా ఉంది. ఇది రాసేదాన్ని మనస్ఫూర్తిగా చేసుకోవడం అభినందిస్తున్నాను. ఇది ఏదో చెప్పాలి కదా, ఎందుకంటే చదివి వినిపించాను. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొన్ని పర్టికులర్లీ ఆ సెల్ ఫోన్ ఒకటి కావచ్చు, ఆ ఫారెన్ చదువుతుంటే మాత్రం ఎవరుకుంటాం జ్ఞాపకం పడుతుంది. పరిగెడుతుంటే ఆడవాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ చేస్తామంటే కన్క్లూజన్ శాంతంగా వెళ్ళి ఉంటారు. కాదు ప్రశాంతంగా చెప్పేటప్పుడు కంటి కాదు. ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రయత్నమే చెప్పాను. ఆ మాటలో పిలికి పడ్డారు.
అలాగే ఈ వంకాయ వనం అది చాలా బాగా ఈ ఒక్క వంకాయ వనంలో అద్భుతంగా మొత్తం ఈ రాష్ట్రం 7 వేల మీనింగ్ ఈ భారత ఒక్క వంకాయ వనం ఎక్కువ చేస్తున్నాడు. చాలా బాగుంది రాసిన దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇది మీ బుక్ చదవడం వల్ల చాలా ఆనందంగా నాకు కవితతో ఇష్టమే ఆనందిస్తాను. నా స్థాయిలో నాకు తోచినటువంటి ఆనందించాను చెప్పాను. నేను తప్పులు ఎవరు ఉంటే దయచేసి